హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా 26th టాపిక్ పదార్థాలు రసాయనిక నామాలు. ఇవి ప్రతి కాంపిటేటివ్ అభ్యర్థికి చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ ఫ్రెండ్స్. చాలా వరకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న టాపిక్. ఇప్పటివరకు అయితే 25 టాపిక్స్ అయితే కంప్లీట్ చేశాను. వాటికి సంబంధించిన కోర్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను, మీరు అవి కూడా చూడండి. అంతేకాకుండా జీకేలో మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ అయితే తెలియజేయండి. ఒక జీకేనే కాదు ఫ్రెండ్స్, మిగిలిన సబ్జెక్ట్లో మీకు ఏ సబ్జెక్ట్ నీడ్ ఉందో, ఏ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్ అవసరం ఉందో, వాటికి సంబంధించిన కోర్స్ కావాలనుకున్నా లేదా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నా ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేయండి. మీరు అడిగితేనే నేను ఏదైనా ముందుకు చేయాలా లేదా అనే ఒక ఆలోచన అయితే ఉంటుంది. నాకు అవైలబుల్గా ఉండేట్లయితే ఖచ్చితంగా మీరు అడిగిన వాటికి కోర్స్ అయితే పెడతాను ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తప్పన, మంచి మంచి థాట్స్తో వీడియో చేయాలని తప్పన ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో ఒక లైక్ అయితే చేసేయండి. పదార్థాలు రసాయనిక నామాలు. ఇక్కడ పదార్థం రసాయనిక నామం మాత్రమే చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు, అంటే నోట్బుక్లో రాసుకోవచ్చు. ఇవి ఫార్ములా ఉపయోగం కూడా నేను చదివినట్లయితే మీకు టైం వేస్ట్ అవుతుంది, వీడియోలు అంతా ఎక్కువ అవుతుంది, కాబట్టి మీకు చూడటానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను పదార్థం రసాయనిక నామానికి మాత్రమే కోడ్ చెప్పేస్తాను, అది రాసేసుకోండి. మీకు ఫార్ములా ఉపయోగం కూడా కావాలి అనుకుంటే నోట్బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్. వాటికి సంబంధించి అయితే నేను చదవను, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఇవి కూడా యాడ్ చేశాను. ఫస్ట్ వన్ పదార్థము రసాయనిక నామం. ఫస్ట్ వన్ ఏంటి? బేకింగ్ పౌడర్. దీన్నే వంట సోడా అని కూడా అంటాం. రసాయనిక నామం సోడియం బైకార్బోనేట్. కోడ్ ఏంటంటే వంట సోడా కోసం బైక్ మీద వెళ్ళాడు. వంట సోడా కోసం బైక్ మీద వెళ్ళాడు. వంట సోడా అంటే బేకింగ్ పౌడర్ లేదా వంట సోడా. సోడా అంటే ఇక్కడ సోడియం. సోడియంకి నేను సోడా అని తీసుకుంటున్నాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బైక్ మీద వెళ్తున్నాడంటే బైకార్బోనేట్. సోడియం కార్బోనేట్ కూడా ఉంది, సో మీకు కార్బోనేట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి నేను బైక్ అని తీసుకున్నాను. బైకార్బోనేట్, బైక్ మీద వెళ్ళాడు. నెక్స్ట్ మరొకలా గుర్తుపెట్టుకోండి. బ్రేకులు లేని బైక్ మీద వంట సోడా కోసం వెళ్ళాడు. బ్రేకులు లేని అంటే ఒక్కొక్కసారి బేకింగ్ పౌడర్ని అడగొచ్చు వంట సోడా కాకుండా, అందుకని నేను ఇక్కడ బ్రేకులు లేని బైక్ మీద వంట సోడా కోసం వెళ్ళాడు. బ్రేకులు అంటే ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ బ్రేకులు. బైక్ మీద బ్రేకులు లేని బైక్ మీద, బైక్ అంటే బైకార్బోనేట్, బైక్ మీద వంట సోడా కోసం వెళ్ళాడు. వంట సోడా అంటే యాసిడ్ వంట సోడా తీసేసుకున్నాను. సోడా అంటే ఇక్కడ సోడియం బైకార్బోనేట్ అని అర్థం వస్తుంది. సెకండ్ వన్ వాషింగ్ సోడా. దీన్నే సాకలి సోడా అని కూడా అంటారు. రసాయనిక నామం సోడియం కార్బోనేట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చాకలి సోడాతో కార్ని వాషింగ్ చేస్తున్నాడు. ఇక్కడ రెండు పదాలు కలిపే కోర్స్ పెట్టాను అనమాట. ఒక్కొక్కసారి చాకలి సోడా రసాయనిక నామం ఏదైనా అడగొచ్చు, లేదా వాషింగ్ సోడా రసాయనిక నామం ఏదైనా అడగొచ్చు. సో అందుకనే డైరెక్ట్గా రెండు కలిపి పెట్టాను. చాకలి సోడాతో కారును వాషింగ్ చేస్తున్నాడు. చాకలి సోడా అంటే ఇక్కడ యాసిడ్, సోడా అంటే ఇక్కడ సోడియం కూడా అని అర్థం వస్తుంది. సోడాతో ఏం చేస్తున్నాడు? కారును. కారు అంటే ఇక్కడ కార్బోనేట్, సోడా అంటే సోడియం అనుకున్నాం. చాకలి సోడాతో కారును వాషింగ్ చేస్తున్నాడు. కార్బోనేట్కి యాసిడ్గా కార్ అనే తీసుకుంటాను, ఎందుకంటే ఒకే పదం మీరు యూస్ చేశారంటే కార్ అంటే కార్బోనేట్, సోడా అంటే సోడియం, ఇలా మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అన్ని కాలుష్యం చూసారా, కాలుష్యం 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 అని ఉంది. వాటికైతే కాలిపోతుంది, కాలిస్తే, ఇలాగే ఈ పదమే వాడుతాను, ఎందుకంటే మీకు ఒకే పదం వాడితే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు కాబట్టి. చాకలి సోడాతో కారును వాషింగ్ చేస్తున్నాడు. వాషింగ్ అంటే వాషింగ్ సోడా. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడరు. కాల్షియం హైపోక్లోరైట్. దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బీచ్లో కాలిపెట్టిన హైపర్ అది అనమాట. హైపర్, బీచ్లో కాలిపెట్టిన హైపర్. బీచ్లో అంటే బ్లీచింగ్ పౌడర్. కాలిపెట్టిన అంటే కాలు పెట్టిన, కాలి అంటే ఇక్కడ కాలుష్యం. హైపర్ అంటే హైపోక్లోరైట్. మరొక కోడ్ ఏంటంటే మీకు కాలిస్తే అని చెప్పాను కదా, కాలుష్యానికి కాలితే లేదా కాలిస్తే, ఇదే ఈ పదమే వాడుతున్నాను. అంటే మీకు రెండు గుర్తుంటే కోడ్స్ బాగుంటాయని చెప్పి బీచ్లో కాలిపెట్టిన హైపర్ని పెట్టాను. మరొక కోడ్ ఏంటంటే బ్లీచింగ్ పౌడరు కాలిన వాటికి పెడతారు. కరెక్టే, రైట్. బ్లీచింగ్ పౌడరు కాలిన వాటికి పెడతారు, కరెక్ట్, గుర్తొచ్చింది, రైట్. సో వివరణ చూద్దాం. బ్లీచింగ్ పౌడర్ అంటే యాసిడ్ తీసుకున్నాను. కాలిన వాటికి కాలి అంటే కాలుష్యం, కరెక్ట్ అంటే హైపోక్లోరైట్. క్లోరైట్లో కరెక్ట్ లేదా రైట్. కాలిన వాటికి పెడతారు, రైట్ అంటే ఇక్కడ హైపోక్లోరైట్. నెక్స్ట్ తడి సున్నం
కాల్షియం హైడ్రాక్సైడ్. హైదరాబాద్లో తడి సున్నం కాలిపోద్ది, ఇంకెక్కడ కాదు కానీ హైదరాబాద్లో తడి సున్నం అయితే కాలిపోద్ది. యాక్చువల్గా తడివి ఏవి కాలవు కదా, కానీ హైదరాబాద్లో తడి సున్నం కాలిపోద్ది. హైదరాబాద్లో అంటే హైడ్రా అంటే హైడ్రాక్సైడ్. హైడ్రాక్సైడ్కి హైదరాబాద్ అని మాత్రం తీసుకుంటున్నాను. హైడ్రాక్సైడ్. తడి సున్నం అంటే యాజిటీజ్. కాలిపోద్ది అంటే కాలుష్యం. సో తడి సున్నం కాలిపోద్ది ఎక్కడ? హైదరాబాద్లో. తడి సున్నం అంటే యాజిటీజ్, కాలిపోద్ది అంటే కాలుష్యం, హైడ్రా అంటే హైడ్రాక్సైడ్. 5th క్వశ్చన్, కాస్టిక్ పొటాషియం హైడ్రాక్సైడ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, హైదరాబాద్ వాళ్ళు పొట్ట కోసం ఎంత కాస్ట్ అయినా ఖర్చు పెడతారు. హైదరాబాద్ వాళ్ళు అంటే నేను చెప్పాను, హైడ్రాక్సైడ్కి ఏం తీసుకున్నాం? హైదరాబాద్ అని తీసుకున్నాం. హైడ్రా అంటే హైడ్రాక్సైడ్. హైదరాబాద్ వాళ్ళు పొట్ట కోసం, పొట్ట అంటే పొటాషియం, ఎంత కాస్ట్ అయినా ఖర్చు పెడతారు. కాస్ట్ అంటే కాస్టిక్ పొటాష్. హైదరాబాద్ వాళ్ళు పొట్ట కోసం ఎంత కాస్ట్ అయినా ఖర్చు పెడతారు. నెక్స్ట్, సున్నపురాయి కాల్షియం కార్బోనేట్ మనం ఏం తీసుకున్నాం? కారు అనే కదా తీసుకున్నాం. సో ఇక్కడ సున్నపురాయి తగిలితే కారు కాలిపోద్ది. కాలుష్యానికి మనం ఏం తీసుకున్నాం? కాలిస్తే లేదా కాలిపోతే ఇలా అని తీసుకున్నాం అనమాట కాలుష్యానికి. సో సున్నపురాయి తగిలితే కారు కాలిపోద్ది. సున్నపురాయి అంటే యాజిటీజ్, కాలిపోద్ది అంటే కాలుష్యం. ఏంటి కాలిపోద్ది? కార్బోనేట్. నెక్స్ట్, పొడి సున్నం కాల్షియం ఆక్సైడ్. పొడి సున్నం కాలిపోద్దక్కో. పొడి సున్నం అంటే యాజిటీజ్, కాలిపోద్ది అంటే కాల్షియం, అక్కో అంటే ఆక్సైడ్. 8th వన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాల్షియం సల్ఫేట్ లేదా జిప్సం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, ప్లాస్టర్ను ప్యారిస్లో కాలిస్తే సలిపోతుంది. చలి అంటే ఇక్కడ సల్ఫేట్. నేను సల్ఫేట్కి చలి అంటాం కదా, కానీ కొంతమంది చలి అంటారు. సో అలాగా తీసుకున్నాను అనమాట. సో ప్లాస్టర్ను ప్యారిస్లో కాల్చితే సలిపోతుంది. చలి అంటే సల్ఫేట్, కాలిస్తే అంటే కాల్షియం. ప్యారిస్లో కాలిస్తే ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. లేదా మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే, ప్లాస్టిక్ను ప్యారిస్లో కాలిస్తే సలిపోతుంది, అలాగైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కాస్టిక్ సోడా సోడియం హైడ్రాక్సైడ్. ఇంతకుముందు చెప్పుకున్నాం, కాస్టిక్ సోడాని కాస్ట్ అని పెట్టుకున్నాం. ఇక్కడ కూడా కాస్ట్ అనే యూస్ చేసుకుందాం, ఏదో ఒక పదం కంటిన్యూగా చూద్దాం. ఇక్కడ ఏంటంటే, హైదరాబాద్లో సోడాలు కాస్ట్ ఎక్కువ. హైదరాబాద్ అంటే ఏం తీసుకుంటాం? హైడ్రాక్సైడ్. సోడా అంటే ఏం తీసుకున్నాం? సోడియం. కాస్ట్ ఎక్కువ అంటే కాస్టిక్ సోడా. నెక్స్ట్ వన్, 10th వన్, బ్లూ విట్రోయల్ అనార్ద్ర కాపర్ సల్ఫేట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, బ్లూ ఫిలిమ్స్ అనర్థాలకు దారితీస్తుంది కాపరి. బ్లూ ఫిలిమ్స్ అంటే ఇక్కడ బ్లూ విట్రోయల్ అనర్థాలకు దారితీస్తుంది కాపరి. అనర్థాలకు అంటే అనార్ద్ర, కాపరి అంటే కాపర్ సల్ఫేట్. నెక్స్ట్, హైపో సోడియం థయోసల్ఫేట్. హైపర్ సోడా తేయో సలేస్తుంది. హైపర్ అది అడుగుతున్నారు అనమాట. సోడా తేయో సలేస్తుంది. హైపర్ అంటే హైపో. సోడా అంటే సోడియం. అయ్యో అంటే తయో. సలేస్తుంది అంటే సల్ఫేట్. హైపర్ సోడా అయ్యో సలేస్తుంది. నెక్స్ట్, సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్. ఇది దీనికి అసలు కూడా అవసరం లేదు. నెక్స్ట్, మనకందరికి తెలుసు కాబట్టి 13th క్వశ్చన్, లాఫింగ్ గ్యాస్. దీని యొక్క రసాయనామం నైట్రస్ ఆక్సైడ్. లాఫింగ్ అనేది నైట్ పూటే చేయాలక్కో. అక్కో అంటే ఆక్సైడ్. నైట్ పూట అంటే నైట్రస్. లాఫింగ్ మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే, లాఫింగ్ అనేది నైస్గా చేయాలక్కో, నైస్గా నవ్వాలక్కో. నైస్ అంటే నైట్రస్, లాఫింగ్ అంటే యాజిటీజ్ లాఫింగ్ గ్యాస్. అక్కో అంటే ఆక్సైడ్కి అక్కో అని తీసుకుంటున్నాం కదా, అలా. నెక్స్ట్ 14th, మార్స్ గ్యాస్ మీథేన్. దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, మాస్ మహారాజ్ రవితేజ్ కాదు, ఇక్కడ నితిన్. నితిన్ అంటే ఇక్కడ మిథేన్. మాస్ అంటే మార్స్ గ్యాస్. లాస్ట్ వన్, వైట్ విట్రోయల్ జింక్ సల్ఫేట్. వైట్ జింకకు సలేస్తుంది. వైట్ అంటే వైట్ విట్రోయల్, జింకకు అంటే జింక్ సల్ఫేట్. సల్ఫేట్ అంటే సలేస్తుంది అంటే సల్ఫేట్. వైట్ జింకకు సలేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, 15 వరకు పార్ట్ 1 చేసుకున్నాము. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో
మిగిలిన కూడా కంప్లీట్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. కోర్స్ నచ్చాయా? ఈ 15 కోర్స్లో మీకు ఏ కోడ్ నచ్చిందో కామెంట్ అయితే తెలియజేయండి. నేను అడుగుతున్నాను కానీ ఎవరు ఏ కోడ్ నచ్చిందో కామెంట్ అయితే తెలియజేయట్లేదు. అంటే మీకు నచ్చట్లేదా? ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఏదో ఒకటి అయితే రెస్పాండ్ అయితే అవ్వండి. అంతేకాకుండా మీకు ఏ సబ్జెక్ట్ మీద కోర్స్ కావాలో లేదా ఏ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ అయితే తెలియజేయండి. నాకు వీలైతే ఖచ్చితంగా చేస్తాను. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.